అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఐడియాలకేముంది, అరుగు మీద కూర్చున్న వందల కొద్దీ వస్తాయి. కానీ గడప దాటి వాటికి కార్యరూపం ఇచ్చినప్పుడే కదా వాటికో విలువ వచ్చేది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. మనకు ఏం కావాలో తెలుసుకోలేనప్పుడు మనం చేసే పనుల్లో పొంతన ఉండదు. కొందరి పరిచయాలు మధ్యలోనే ముగిసిపోయినా వారి తాలూకు జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం వెంటాడుతాయి. ప్రతి దానికి రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. స్నేహితుడిగా నటిస్తూ తప్పుదారి పట్టించే వాళ్ళు పక్కన ఉన్నంతకాలం మనిషి ఎప్పటికీ బాగుపడడు. బంధం రెండు హృదయాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తి జోక్యానికి అవకాశం ఇవ్వకూడదు. మన కళ్ళల్లో నీళ్లు చూసి ఎవరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో వాళ్ళ మనసులో మనకు ప్రత్యేక స్థానం ఉందని అర్థం. అర్థం చేసుకోలేని వాళ్ళు మన మాటల్లో నానార్థాలు వెతుకుతారు. అర్థం చేసుకునే వాళ్ళు మన మౌనాన్ని కూడా చదవగలుగుతారు. కొన్ని ఇష్టాలంతే, పైకి చెప్పుకోలేము. కొందరిపై ప్రేమ అంతే, బయట పెట్టలేము. కొన్ని జ్ఞాపకాలు అంతే, ఎప్పటికీ మర్చిపోలేము. కొందరి పరిచయం మొదట్లో కొన్ని సంతోషాలను ఇస్తుంది, పోను పోను బాధలను పరిచయం చేస్తుంది, దూరమవుతూ గుణపాఠం నేర్పి వెళ్తుంది. ఇతరులను గౌరవించడానికి నువ్వు ఇష్టపడితేనే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది. ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోతే ఎప్పటికీ గెలవలేము. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి. అవి పెరిగే కొద్దీ బతుకు పయనం కష్టమవుతూ ఉంటుంది. పదే పదే ముట్టుకోవడం మానేస్తేనే శరీరంపై గాయం త్వరగా మానుతుంది. పదే పదే తలుచుకోవడం మానేస్తేనే మనసుకు తగిలిన గాయం మానుతుంది. పేదరికం అంటే సంపాదించే శక్తి లేకపోవడం కాదు, సంపాదన అవకాశాలు తెలియకపోవడం. జీవితంలో నడిచే దారులు అందరికీ ఒకటే, కానీ ఎలా నడవాలో, ఏ విధంగా నడుస్తామో అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాలప్రభావం, ఎదుర్కోవడం మన మనోధైర్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.